మహాగణుడు మహోన్నతుడైన ప్రభువు యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. కృపగలిగిన దేవుడు, కరుణా కటాక్షము కలిగిన యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. ఆ సర్వలోకనాథుడు ఈ దినాన మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనము. సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యోబు గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో ఒక విజ్ఞాన శాస్త్రం లాంటిది. యోబు గ్రంథాన్ని మనం చదివిన ధ్యానించిన దేవుని యొక్క గుణలక్షణాలను, దేవుని యొక్క దైవిక గుణములను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మనం హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే దేవుని యొక్క దైవిక లక్షణాలు మనం ఎరిగిన వారమై ఉండాలి. అప్పుడు ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతాం. ఎలూహు అని పెద్ద మనిషి, యోబు గారి స్నేహితుడు, యోబు గారికి చెబుతూ, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన మహత్యము కలిగినవాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, కొలవలేని శక్తి కలిగినవాడు, ఎల్ షడాయ్, ఆయన శక్తికి మితి లేదు. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయంలో అబ్రాముకు దేవుడు ప్రత్యక్షమై, అబ్రామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నీకేదన్నా లోటున్నా నీ శక్తి చేత ఆ లోటును భర్తీ చేసుకోలేకపోతా ఉంటే సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూడు. ఆయన అపారమైన శక్తితో నీ లోటులన్నీ, నీ కొరతలన్నీ, నీ కొదువలన్నీ తీర్చి నిన్ను ఆశీర్వదిస్తారు, ఆశీర్వాద కారణంగా చేస్తారు. పరిశుద్ధురాలైన మరియమ్మ గారు దేవుని యొక్క మొదటి రాకడకు తను ఒక వాహనంగా ఉపయోగపడుతూ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి లోకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనంలో దేవుణ్ణి స్తుతిస్తూ మరియమ్మ గారు పాడతారు, సర్వశక్తిమంతుడైన దేవుడు నా కొరకు గొప్ప కార్యాలు చేశారు, ఇక మీదట నన్ను అందరూ ధన్యురాలు అని అంటారు. అందరూ రకరకాల తిట్లు, రకరకాల ఏసడింపులు, అన్ని రకాలుగా మరియమ్మను ప్రక్కన పెట్టేసిన దేవుడిచ్చిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి, దేవుడిచ్చిన గొప్ప వరాన్ని బట్టి, ఎవరు విడిచినా ఎవరు విడవకపోయినా ఆ దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. నా జీవితంలో గొప్ప కార్యం చేశారు ఆయన. నా పిల్లలు, నా పిల్లల పిల్లలు, తరతరాలు నన్ను ధన్యురాలు అని అంటారు అనే గొప్ప మాట లేఖనాల్లో తెలియచేసింది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్నెవరూ పట్టించుకోవట్లేదేమో, నిన్నెవరూ లెక్కలోకి తీసుకోవట్లేదేమో, అసలు ఎవరు నేను లెక్కే చేయట్లేదేమో. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే, ఆయన చెంతకు వస్తే, ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. తరతరాలు నీవు ధన్యుడవని నీ గురించి వారు సాక్ష్యం చెప్తారు, దేవుణ్ణి కొనియాడతారు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో పౌలు గారు ఉత్తరం రాస్తూ, దేవుడు మనల్ని చేరదీస్తారు, అంతేకాదు ఆయన మనకు తండ్రి అయి మనలను కుమారులుగా, కుమార్తెలుగా, తన సొత్తైన ప్రజలుగా ఆయన చేసుకుంటారు అని గొప్ప మాటను మనకు తెలియజేశారు. దేవుడు మనలను సొంత ప్రజలుగా, కుమారులు, కుమార్తెలుగా చేసుకోవటం ఏంటండి? మనం పాపులం, తిరుగుబాటు చేసిన వారం, దుష్క్రియలు చేసిన వారం. మనం ఆయన చెంతకొస్తే మన పాపములను ఆయన రక్తము చేత కడిగి మనల్ని శుద్ధీకరించి మనల్ని పరిశుద్ధులుగా చేసి మట్టైన మనకు ఆయన తండ్రి మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా చేసుకుని ఆయన సొత్తుగా, ఆయన స్వాస్యంగా మనల్ని చేసుకుంటారు. దేవుని యందు ప్రియమైన వారలారా, ఏదో కొరత ఉంది, కొదువు ఉంది, నాకేమీ లేదు అని నువ్వు భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. సర్వశక్తిమంతుడైన దేవుడే నీ కుడి పక్షం ఉన్నారు. ఆయన నీకు తోడుగా ఉంటారు, ఆయన నీకు సహాయం చేస్తారు.
ఆ గొప్ప దేవుడు నీకు తోడుగా ఉండగా లోకంలో ఏమి లేకపోయినా పర్లేదు, దేవుడు ఒక్కడుంటే చాలు. ధైర్యం తెచ్చుకో, దిగులు పడకు, భయపడకు. దేవుడు నీ పక్షాన ఉన్నారు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన మహత్యము కలిగిన గొప్ప తండ్రి. నీ కొరకు అసాధారణమైన కార్యములు ఈ దినము నుండి నీ జీవితంలో జరిగించునుగాక. ధైర్యంగా ఉండు, దేవుణ్ణి మహిమపరచు, ఆ దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ నూతన దినములో మీరు మాకు అనుగ్రహించిన నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు సర్వశక్తిమంతుడవు, నీవు మహత్యము కలిగిన వాడవు. నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మా బ్రతుకులలో గొప్ప కార్యాలు చేస్తున్నందుకు, మమ్మలను ధన్యులుగా చేసినందుకు, నీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ప్రభు ఆదరణ లేక దేవాలల చేత కొట్టబడి కొరతతో కొదువతో అల్లాడిపోతున్నారో వారందరినీ ఆదరించి వారి బ్రతుకులలో గొప్ప కార్యములు చేసి దీవించి ఆశీర్వదించుమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.